ఈ రోజుల్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించే సరికొత్త వ్యాపారాల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. అలాంటి వారి కోసం ఏడాది పొడవునా తిరుగులేనటువంటి రాబడిని అందిస్తూ ప్రభుత్వ సబ్సిడీలు అందరితో దూసుకుపోతున్న పీవీసీ వైర్ల రీసైక్లింగ్ మరియు కాపర్ వైర్ క్లిప్పింగ్ బిజినెస్ ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పుకోవచ్చు. మన చుట్టూ ప్రతిరోజు టెక్నాలజీ మారిపోతుంది మరియు ఇళ్లలో కానీ ఆఫీసుల్లో కానీ ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువు లోపల లేదా కరెంటు కనెక్షన్ల కోసం రాగి వైర్లని విరివిగా వాడుతూ ఉంటారు. పాత ఇళ్లని పడగొట్టినప్పుడు లేదా కొత్తగా నిర్మిస్తున్న అపార్ట్మెంట్లు, హోటళ్లు, స్కూళ్లు మరియు కాలేజీల కన్స్ట్రక్షన్ సైట్ల వద్ద పాత వైర్లకు సంబంధించి టన్నుల కొద్దీ వేస్ట్గా పడి ఉంటాయి. ఇలాంటి ప్లాస్టిక్ కోటింగ్ ఉన్న కాపర్ వైర్లను మనం స్క్రాప్ రూపంలో సేకరించి వాటి నుంచి కేవలం రాగిని మాత్రమే వేరు చేసి మార్కెట్లో అమ్మడం ద్వారా ఊహించని రీతిలో లాభాలు సాధించవచ్చు. ఈ బిజినెస్ చేయడానికి పెద్దగా చదువుతో కానీ ప్రత్యేక అనుభవం కానీ అవసరం లేదు. కేవలం కొద్దిపాటి మార్కెటింగ్ అవగాహన ఉంటే సరిపోతుంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు కావాల్సినవి ప్రధానంగా పెట్టుబడి మరియు యంత్రాల వివరాలు చూస్తే చాలా సులభంగా అర్థమవుతుంది. మార్కెట్లో కొత్తగా వచ్చిన ఆటోమేటిక్ స్టాండర్డ్ వైర్ స్ట్రిప్పింగ్ మెషిన్ ద్వారా ఈ పని చాలా వేగంగా అయిపోతుంది. కేవలం సుమారు 50,000 రూపాయల ప్రారంభ ధరతో ఈ మిషన్ మార్కెట్లో లభిస్తున్నాయి. ఒకవేళ మీ బడ్జెట్ ఇంకా తక్కువ ఉంటే 10,000 రూపాయల లోపు దొరికేటువంటి మాన్యువల్ మెషిన్స్తో కూడా మొదలు పెట్టుకోవచ్చు. అయితే ఆటోమేటిక్ మెషిన్ కేవలం ఒక గంటలో దాదాపు 100 కిలోల కంటే ఎక్కువ వైర్లను క్లీన్ చేసి రాగిని వేరు చేస్తూ ఉంటుంది. ఇది 1.5 మీటర్ల సన్నటి వైర్ నుంచి 35 మీటర్ల లావుపాటి కేబుల్స్ వరకు అన్నిటిని సులభంగా ఒలిచి అవతల పారిస్తుంది. ప్రారంభ పెట్టుబడి మెషిన్ కోసం ఒక 50,000 రూపాయలు, అలాగే స్క్రాప్ వైర్లు కొనడానికి 10,000 రూపాయలు, కలిపి మొత్తం 60,000 రూపాయల క్యాపిటల్ ఉంటే ఈ బిజినెస్ను మీ ఇంటి నుంచి ఒక చిన్న గదిలో చక్కగా ప్రారంభించుకోవచ్చు. ఇక ఖర్చులు మరియు లాభాల విషయానికి వస్తే మార్కెట్లో వేస్ట్ వైర్లు కేజీ సుమారు 200 నుంచి 350 రూపాయల వరకు లభిస్తున్నాయి ఒక కేజీ. ఈ వైర్ల నుంచి ప్లాస్టిక్ కోట్లను తీసేసిన తర్వాత వచ్చే స్వచ్ఛమైన రాగిని మార్కెట్లో కేజీ 350 నుంచి 650 వరకు కూడా అమ్ముకోవచ్చు. ఇక్కడ మరో బంపర్ ఆఫర్ ఏంటంటే రాగిని తీసేయగా మిగిలిపోయినటువంటి వీసీసీ ప్లాస్టిక్ పొట్లను కూడా ప్లాస్టిక్ రీసైక్లింగ్ కంపెనీల ద్వారా కేజీ 30 నుంచి 50 రూపాయలు చొప్పున అమ్ముకోవచ్చు. దీనివల్ల మీకు 2 రకాలుగా ఆదాయం వస్తుంది. రోజుకి 100 కేజీల వైర్లను ప్రాసెస్ చేస్తే అన్ని ఖర్చులు పోను రోజువారీ కనీసం 3,000 నుంచి 5,000 రూపాయల వరకు నికర లాభం సంపాదించవచ్చు. ఈ లెక్కను చూసుకుంటే మీరు పెట్టుబడి 60,000 రూపాయల పెట్టుబడి కేవలం 15 నుంచి 20 రోజుల్లో పూర్తిగా వెనక్కి వచ్చేస్తుంది. అంటే దీన్ని రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాపారంలో సరుకు కొనడానికి అలాగే అమ్మడానికి పెద్ద పెద్ద బిజినెస్ వ్యక్తులను ఎలా సంప్రదించాలో ఇప్పుడు చూద్దాం. మీ ఊర్లో ఉండేటువంటి లోకల్ పాత సామాన్ల దుకాణాల వాళ్ళతో అలాగే ఎలక్ట్రీషియన్లతో ముందుగా మాట్లాడి పెట్టుకోవాలి. ఎక్కడైనా పాత వైర్లు ఉంటే తమకి అమ్మాలనే వారికి ముందుగా కొంత అడ్వాన్స్ ఇచ్చి ఒప్పందం చేసుకోవచ్చు. అలాగే పెద్ద మొత్తంలో వైర్లు కావాలనుకుంటే బిల్డర్లు లేదా కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్లు నేరుగా కలిసి మాట్లాడాలి. ఇక తయారైనటువంటి రాగిని మరియు ప్లాస్టిక్ పొట్టుని కొనడానికి గూగుల్ మరియు జస్ట్ డైల్ వంటి వెబ్సైట్లలో కాపర్ బయర్స్ అని సెర్చ్ చేస్తే వందలాది మంది హోల్సేల్ బయర్స్ మీకు దొరుకుతారు.